రామ్కీ సంస్థతో జీహెచ్ఎంసీ చేసుకున్న అగ్రిమెంట్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్భవన్లో వినతి పత్రం ఇచ్చింది బల్దియా ఎంప్లాయీస్ యూనియన్. సిటీలో చెత్త సేకరించేది కార్మికులైతే రామ్కీ వందల కోట్ల రూపాయల లాభం పొందుతుందని తెలిపారు. దేశంలోని మున్సిపాలిటీలలో రామ్కీ సంస్థను బ్యాన్ చేస్తే జీహెచ్ఎంసీలో మాత్రం కొనసాగిస్తున్నారని అన్నారు. రామ్కీ చెత్త ప్లాంట్లో 3 కార్మికులు చనిపోయినా ఆ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు కార్మికులు. సంవత్సరాల్లో జరిగినటువంటి రామ్కీ అగ్రిమెంట్, ఈరోజు రామ్కీ అగ్రిమెంట్ అంటే ఒక పెద్ద స్కామ్. అది ఎట్లాంటిదంటే కాళేశ్వరం కన్నా పోలవరం కన్నా పెద్ద స్కామ్. ఈ జిహెచ్ఎంసీలో కడుతున్నటువంటి ప్రజల ట్యాక్స్ ఈ జిహెచ్ఎంసీని దోపిడీ చేస్తున్నారు వాళ్ళు. ఆ అగ్రిమెంటు బట్టేవాజ్ అగ్రిమెంటు హైదరాబాద్ ప్రజలకి, జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్కి, జిహెచ్ఎంసీకి, ప్రభుత్వానికి అందరికీ లాస్. దాంతో ఒక్క రామ్కీకే లాభము. మన జిహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ పనిచేస్తే సంవత్సరానికి 200 కోట్లు ఖర్చు అవుతుంది. మరి ఇలా దానికి 1100 కోట్లు ఇచ్చి మేపుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా జిహెచ్ఎంసీ తోటే పని చేయించుకుంటున్నారు. రామ్కీ మా హయ్యర్ ఆఫీసర్లతో కలిసి మా జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్, వర్కర్స్, లేబర్స్ వీళ్ళతో పని చేయించుకొని బిల్లు మాత్రం రామ్కీకి ఇస్తున్నారు. ఇలా వేలాది కోట్లు ప్రజల పైసలు రామ్కీ జేబులకు పోతున్నాయి. ఈ దోపిడీని ఆపాలనే మేము గవర్నర్ గారిని కలవడానికి వచ్చినాం. మేమంతా కూడా జిహెచ్ఎంసీ ఉద్యోగులమే, పర్మనెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులము. మార్చి నెల, ఏప్రిల్ నెల జీతాలు రాలేదు. 262 మంది అన్నమో రామచంద్ర అని రోడ్ల పొంటి తిరుగుతున్నారు. వాళ్లకు ఉద్యోగాలు తీసేసిర్రా, పెట్టిరా, వాళ్ళ జీతాలు లేవు, ఏం లేవు. ఇట్లా ప్రతి ఒక్కరిని